పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కశ్మీర్ ప్రకృతి అందాలను ఆస్వాదించే అమాయక ప్రజలు, పర్యాటకులు జరిగిన ఈ పిరికి పంద సిగ్గుమాలిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రశాంతమైన ప్రదేశంలో పర్యాటకులను, ముఖ్యంగా హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వాస్తవ రూపాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఈ దాడి ప్రస్తుత కాశ్మీర్లో శాంతి నెలకొంటున్న సమయంలో జరుగుతున్న అభివృద్ధి విచ్ఛిన్నం చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం పైన, హోంమంత్రి అమిత్ షా గారి నాయకత్వం పైన నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మన భారత ప్రభుత్వం నుండి ఈ దాడి సాధ్యమైనంత బలమైన ప్రతిస్పందన తప్పకుండా లభిస్తుంది. ఈ ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు ఇప్పటికే రంగంలోకి దిగి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాయి. ఉగ్రవాదులు ఎవరు భారత సైన్యం బరి నుంచి తప్పించుకోలేరు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయులందరూ ఐకమత్యంగా నిలబడాల్సిన సమయం ఇది. జమ్మూ కాశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చేస్తున్న నిబద్ధతకు నేను పూర్తిగా మద్దతిస్తున్నాను.